వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. ఈ నెల 19న సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ప్రధాని మోడీ పర్యటిస్తారు. సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో ప్రధాని పాల్గొంటారు. ప్రధాని రాకతో ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ముగ్గురు ఐఏఎస్ అధికారుల పర్యవేక్షణలో ప్రత్యేక ఏర్పాట్లను పరిశీలించారు. సత్యసాయి శత జయంతి వేడుకల నిర్వహణ నోడల్ అధికారులు కృష్ణబాబు, వీర పాండ్యన్లతో సమీక్షించారు. ప్రధాని మోడీ సహా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, పలువురు ప్రముఖులు బాబా శత జయంతోత్సవాల్లో పాల్గొననున్నారు. సత్యసాయి శత జయంతి వేడుకలకు పుట్టపర్తి హిల్ వ్యూ స్టేడియంలో ప్రధాని సభ కోసం చకచక ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పుట్టపర్తి అంతటా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టపర్తికి రానున్నారు. వీళ్లతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఏపీ మంత్రులు లోకేష్, అనగాని సత్యప్రసాద్, పయ్యావుల కేశవులు, పలువురు నాయకులు ఉన్నారు. హిల్ వ్యూ స్టేడియంలో జరగనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో మోడీతో కలిసి వీళ్లంతా పాల్గొంటారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్, నిర్మాత నాగవంశీ, ఎంపీ భీమిరెడ్డి దంపతులు ఉదయం విరామ సమయంలో వేర్వేరుగా ఆలయంలో శ్రీవారి మూల విరాట్ను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఘన స్వాగతం పలికిన ఆలయ అధికారులు స్వామివారి పట్టు వస్త్రాలతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో గోదావరి నదిలోకి దూకి తండ్రి, ఇద్దరు పిల్లలు గల్లంతయ్యారు. గల్లంతైన వారు కోనసీమ జిల్లా రాజోలు మండలం లక్కవరం గ్రామానికి చెందిన దుర్గాప్రసాద్, మోహిత్, జాహ్నవిగా గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న యలమంచిలి పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కుటుంబ ఆర్థిక ఇబ్బందులే కారణంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా పెద్దంబర్పేట్ కాలనీ వాసులు గ్రామస్తులతో కలిసి ధర్నా చేపట్టారు. పెద్దంబర్పేట్ సర్వే నంబర్ 292 ప్రభుత్వ స్థలంలో సివేజ్ ప్లాంట్ను గత ప్రభుత్వంలో రద్దు చేసింది. తిరిగి ప్రస్తుత ప్రభుత్వం ప్లాంట్ను ఏర్పాటు చేయడం బాధాకరమని స్థానిక కాలనీ వాసులు వాపోతున్నారు. ఈ స్థలంలో ప్రజలకు ఉపయోగపడే పార్కులు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు ఏర్పాటు చేయాలని కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు. చెర్ల మండల సమస్యలపై ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావును అడ్డుకున్నారు బీఆర్ఎస్ నాయకులు. పర్యటనకు వచ్చినటువంటి ఎమ్మెల్యేను మండలంలోని వివిధ సమస్యలపై అడుగుతుండగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై దురుసుగా ప్రవర్తించి ఎమ్మెల్యేను బలవంతంగా కాంగ్రెస్ కార్యకర్తలు తీసుకెళ్లారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. కష్టపడి ఎమ్మెల్యేగా గెలిపించిన బీఆర్ఎస్ కార్యకర్తలను పట్టించుకోకుండా ఎమ్మెల్యేను బలవంతంగా లాక్కెళ్లడంపై తీవ్రంగా ఖండించారు. ఆగయ్యకు కేంద్ర మంత్రి బండి సంజయ్ నివాళులర్పించారు. సీనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని, కరీంనగర్ జిల్లా టీడీపీ నాయకుడిగా, మున్సిపల్ కాంట్రాక్టర్గా, కరీంనగర్ మున్నూరు కాపు వసతి గృహం ట్రస్ట్ సభ్యులుగా ఆగయ్య సేవలు అందించారని బండి సంజయ్ గుర్తు చేశారు. ఎన్టీఆర్ పైన అభిమానంతో టీడీపీలో చేరి చివరిదాకా కొనసాగారన్నారు బండి సంజయ్. బాలీవుడ్ నటి షెర్లిన్ చోప్రా తన బ్రెస్ట్ ఇంప్లాంట్స్ను తొలగించుకున్నారు. ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్నామే. ఆపరేషన్ తర్వాత తన ఎక్స్పీరియన్స్ను, దాని అనుభవాలను వివరిస్తూ ఒక వీడియోను పంచుకున్నారు. సర్జరీ ద్వారా 825 గ్రాముల చొప్పున 2 ఇంప్లాంట్స్ను తొలగించారన్నారు షెర్లిన్. ఇప్పుడు నేను సీతాకోకచిలుకలాగా తేలిగ్గా ఫీల్ అవుతున్నా. ఎక్సెస్ బ్యాగేజ్లో జీవించడంలో అర్థం లేదని నా అభిప్రాయాన్ని వివరిస్తూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టారు. మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు డైవర్షన్ పాలిటిక్స్ మానుకోవాలన్నారు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ. పశ్చిమ గోదావరి జిల్లా ముద్దాపురంలో 3 ఏళ్ల క్రితం హత్యకు గురైన నాగహారిక కేసు విషయంలో సమాధానం చెప్పలేని కారుమూరి ఇప్పుడు ప్రజల్ని పక్కదోవ పట్టిస్తున్నారంటూ ఆరోపించారు. నాగహారిక కేసు విషయంలో అప్పటి పోలీసులపై ఒత్తిడి తీసుకురావడంతోనే కేసును పక్కదోవ పట్టించారన్నారు ఎమ్మెల్యే రాధాకృష్ణ. సామినేని రామారావు హత్యపై కాంగ్రెస్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు జాగృతి అధ్యక్షురాలు కవిత. ఖమ్మం జిల్లాలో జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా ఆమె సామినేని కుటుంబాన్ని పరామర్శించారు. రామారావు హత్య జరిగి 17 రోజులవుతున్నా హంతకుల్ని పట్టుకోవడంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా విఫలమైందన్నారు కవిత. కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలే సమాధానం చెప్పాలని, ఈ కేసు విచారణలో తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని పోలీసులకు సూచించారు జాగృతి అధ్యక్షురాలు కవిత. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని గోదావరి వద్ద గంగాహారతి కార్యక్రమాన్ని మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణ వేద పండితుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గోదావరి మాతకు, గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసి పసుపు కుంకుమలు, పూలు, పళ్లతో నివేదించి హారతిచ్చారు.
హనుమాన్ ట్రస్ట్ సభ్యులచే హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఈ గంగా హారతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించామన్నారు పండితుడు భరద్వాజ శర్మ. కార్తీక మాసం బహుళ త్రయోదశి సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో నందీశ్వరుడికి అభిషేకం నిర్వహించారు. నందీశ్వరుడికి ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య పంచామృతాలు, వివిధ సుగంధ ద్రవ్యాలతో విశేష పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు. గంటన్నర పాటు పూజ తంతును తిలకించి అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. ధాన్యం కొనుగోళ్ల సెంటర్లలో భారీ అక్రమాలు జరుగుతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం కిష్టాపూర్లో జరుగుతున్న దందాపై అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని గ్రామానికి చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నోసార్లు ప్యాడీ సెంటర్ నిర్వాహకుడిపై దాదాపు 2 కోట్ల రూపాయలు పక్కదారి పట్టినట్టుగా ఆధారాలతో జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామంటున్నారు రైతులు. ఇక అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సిటీ సివిల్ కోర్టు ఆదేశాల మేరకు పోలీసుల బందోబస్తుతో సుల్తాన్ బజార్లో ఓ ఇంటిని జప్తు చేసేందుకు వచ్చిన కోర్టు సిబ్బందిని అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. తమ పూర్వీకుల నుండి ఇంట్లో నివాసం ఉంటున్నామని బాధితులు వాపోతున్నారు. ఫేక్ డాక్యుమెంట్లతో తమ ఇంటిని ఆక్రమిస్తున్నారని బాధిత మహిళ రేఖాదేవి ఆరోపిస్తూ ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అప్రమత్తమైన పోలీసులు ఆమెను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఇంటి గేటును ధ్వంసం చేశారు కోర్టు సిబ్బంది. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచి అయ్యప్ప మాలధారణకు భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి తరలివస్తున్నారు. సుమారు 30,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లుగా అధికారులు అంచనా వేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా పార్కింగ్, క్యూలైన్లు, తాగునీరు, భద్రత ఏర్పాట్లను ఆలయ అధికారులు దగ్గరుండి పర్యవేక్షించారు. ఎటువంటి అసౌకర్యం కలగకుండా పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు. నిర్మల్ జిల్లా బాసరలో స్థానిక శివాజీ చౌక్ వద్ద హిందూ సంఘాలు ధర్నా చేపట్టాయి. బాసరలో ఓ వర్గానికి చెందిన 2 యువకులు ఛత్రపతి శివాజీ తల్లి జిజియాబాయిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంపై బాసర గ్రామస్తులు, హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఫిర్యాదు మేరకు 2 నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. హిందువుల మనోభావాలతో ఆడుకునే ఇలాంటి యువకులకు కఠినంగా శిక్ష పడాలని డిమాండ్ చేస్తూ శివాజీ చౌక్ వద్ద ధర్నాకు దిగారు హిందూ సంఘాల నేతలు. దీంతో పోలీసులు, గ్రామస్తుల మధ్య స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. అల్లూరు జిల్లా పాడేరు మెడికల్ కళాశాల యాజమాన్యం ఆధ్వర్యంలో మత్తు పదార్థాల నియంత్రణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి పాత బస్టాండ్ కూడలి మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ఈ ర్యాలీ నిర్వహించారు. మత్తు పదార్థాలు, డ్రగ్స్, గాంజా వంటి వాటికి అలవాటు పడి యువకులు తమ బంగారు జీవితాన్ని నాశనం చేసుకోవద్దంటూ కళాశాల ప్రిన్సిపల్ సూచించారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ కేంద్రంలో ప్రజలు ఆందోళన బాటపట్టారు. మండలంలోని రోడ్డు విస్తరణలో తీవ్ర జాప్యం జరుగుతోందని ఆరోపిస్తున్నారు గ్రామస్తులు. రోడ్లు ప్రారంభించి 2 సంవత్సరాలైనా ఇంతవరకు పని పూర్తి కాకపోవడంతో తాము ఇబ్బందులు పడుతున్నామని మండిపడుతున్నారు. దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా బంద్ పాటించారు. గ్రామస్తులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలకు యూత్ ఫోరం మధ్య ఘర్షణ తలెత్తింది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక దళిత, గిరిజన, మైనార్టీలపై దాడులు విపరీతంగా పెరిగాయన్నారు సిపిఐ కార్యవర్గ సభ్యులు కొన్న శ్రీనివాస్. శ్రీకాకుళం జిల్లా సారవకోట మండల తహసీల్దార్ ఆఫీస్ ముందు సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. దేశంలో సామాజిక న్యాయం, సమానత్వ సాధన, ఆత్మగౌరవం కోసం దేశవ్యాప్త ఆందోళన చేయాలని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. రాజ్యాంగం కల్పించిన మానవ హక్కులు, సామాజిక న్యాయం, సమానత్వాన్ని కేంద్ర ప్రభుత్వం పాత్ర వేస్తోందని ఆరోపించారు సిపిఐ నేత శ్రీనివాస్. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు, లౌకిక వ్యవస్థను కాపాడేందుకు ముందుకు కదలాలన్నారు శ్రీనివాస్. ఎన్టీఆర్ జిల్లా నందిగామ గొట్టుముక్కల జలపాతాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. గ్రామ వనదేవత ఒడిలో ప్రకృతి పరిమళం, జలపాతాల సడుల ప్రవాహం, ఆధ్యాత్మిక తన్మయత్వం వెరసిన అటవీ ప్రాంతం ఈ పర్యాటకులందరినీ కనువిందు చేస్తోంది. వనదేవత మద్దులం అమ్మవారు కొలువే ఉండడంతో ఆధ్యాత్మిక అటవీ పర్యాటకంగా మారుతోంది. మరోవైపు కార్తీక మాసంతో వన సమారాధనలకు గొట్టుముక్కల ప్రాంతానికి సందర్శకుల తాకిడి కూడా పెరుగుతోంది. మద్దులమ్మ ఆలయాన్ని దర్శించుకుని జలపాతం వద్ద సరదాగా గడుపుతున్నారు భక్తులంతా.
తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక ప్రకటన చేసింది. డిసెంబర్ 30వ తేదీ నుంచి 10 రోజుల పాటు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నట్లుగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. టీటీడీ పాలక మండలి సమావేశంలో పలు విషయాలపై ధర్మకర్తల మండలి చర్చించింది. 10 రోజుల్లో మొత్తంలో సామాన్య భక్తుల కోసం ఎక్కువ గంటలు కేటాయిస్తామని టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ కంచకచర్ల పట్టణంలోని ప్రభుత్వ బాలుర వసతి గృహాన్ని తనిఖీ చేశారు ఫుడ్ కమిషన్ చైర్మన్ వీర ప్రతాప్ రెడ్డి. విద్యార్థులకు అందిస్తున్న ఆహార నాణ్యతను పరిశీలించారు. రాష్ట్రంలో వెల్ఫేర్ హాస్టల్స్ అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ముఖ్యంగా వాటర్ ప్రాబ్లమ్స్, వ్యాధులకు గురికాకుండా ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సివిల్ సప్లైస్ ఫ్రీ బియ్యం ఇచ్చే కార్యక్రమం, అలాగే అంగన్వాడీల్లో ఇచ్చే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, ఆల్ వెల్ఫేర్ హాస్టల్స్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఆ పార్టీషన్లో భాగంగా నడుస్తోంది. బేగంపేట హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బస్టాప్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. పంజగుట్ట నుంచి సికింద్రాబాద్ వైపుకు ప్లాస్టిక్ లోడ్తో వెళుతున్న కంటైనర్ లారీ ఒకటి బోల్తా కొట్టింది. పబ్లిక్ స్కూల్ సమీపంలోని బస్టాప్ వద్ద అదుపు తప్పి ఎదురుగా ఉన్న థార్ వాహనాన్ని ఢీకొట్టిన ఘటనలో థార్ వాహనం నుజ్జునుజ్జయింది. కంటైనర్ డ్రైవర్కు స్వల్ప గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదంలో ప్రాణ నష్టం ఏం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ట్రాఫిక్ను క్లియర్ చేసిన పోలీసులు కంటైనర్ను తొలగించే ప్రయత్నం చేశారు. జల్ సంచయ్ జన భాదాగిరి అవార్డు అందుకున్నారు జలమండలి ఎండీ అశోక్ రెడ్డి. న్యూఢిల్లీలో జరిగిన 6వ జాతీయ వాటర్ అవార్డు కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ, జల వనరుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన టాప్ మున్సిపల్ కార్పొరేషన్ కేటగిరీలో హైదరాబాద్ జలమండలి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. ఈ అవార్డులో భాగంగా నీటి సంరక్షణ కార్యక్రమాల కోసం 2 కోట్ల రూపాయల నగదు ప్రోత్సాహక బహుమతిని అందిస్తారు. జల్ సంచయ్ జన్ భాదాగిరి విభాగంలో దేశవ్యాప్తంగా తెలంగాణ మొదటి స్థానాన్ని దక్కించుకొని ఉత్తమ రాష్ట్రంగా ఎంపికైంది. ఈ కార్యక్రమం కింద రాష్ట్రంలో 5,20,362 పనులు పూర్తి చేయడంతో తెలంగాణకు ప్రథమ స్థానం లభించింది. ఛత్తీస్గఢ్, రాజస్థాన్ వరుసగా 2-3 స్థానాలు సాధించాయి. న్యూఢిల్లీ విజ్ఞాన భవన్లో ఈ అవార్డు ప్రదాన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా రాష్ట్ర స్థాయి అవార్డును ఆర్టీ డైరెక్టర్ సృజన్ అందుకున్నారు. ఉత్తమ ర్యాంకులు సాధించిన జిల్లాల తరపున కలెక్టర్లు, డిఆర్డీఓలు అవార్డులు అందుకున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం గ్రంథాలయంలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఏపీ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు పాల్గొన్నారు. దేవాలయాలకు ఏ విధంగా అయితే వెళ్తామో అదేవిధంగా గ్రంథాలయాలకు కూడా ప్రతి ఒక్కరూ రావాలన్నారు కోటేశ్వరరావు. ఎన్టీఆర్ స్థాపించిన గ్రంథాలయాలను మంత్రి లోకేష్ నేతృత్వంలో మంచి మార్పును తీసుకొస్తున్నారన్నారు. భావి తరాల కోసం నూతన అధికరణతో గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు గ్రంథాలయాల చైర్మన్ కోటేశ్వరరావు. సంక్రాంతి పండుగ నాటికి రోడ్డు పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా. కృష్ణా జిల్లా పామర్ నియోజకవర్గంలో వీరాంజనేయ కాలనీలో రోడ్లు పరిశీలించారు. రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా ఉన్నాయని స్థానిక మహిళలు తెలిపారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక పాములు ఇళ్లలోకి వచ్చేస్తున్నాయని మహిళలు ఎమ్మెల్యే దృష్టికి తెలిపారు. దీంతో స్థానికుల బాధను అర్థం చేసుకుని 2 చేతులు జోడించారు ఎమ్మెల్యే. 2 నెలల్లో రోడ్ల మరమ్మతులు పూర్తి చేస్తామని తెలిపారు. మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబాన్ని పలువురు వైసీపీ ఎమ్మెల్సీలు పరామర్శించారు. వారి సోదరుడు జోగి రాములపై పెట్టిన అక్రమ కేసును వారు తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్సీ రచ్చగోళ్లు రమేష్ యాదవ్, జోగి రమేష్ సతీమణి శకుంతల, కుమారులు జోగి రాజీవ్, రోహితులకు ధైర్యం చెప్పారు. బీసీ సెల్ పార్టీ తరపున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బీసీ నాయకులపై కేసులు పెట్టి వేధిస్తూ ఉంటే చూస్తూ ఊరుకోబోమని, రాబోయే ఎన్నికల్లో తప్పకుండా బీసీలు బుద్ధి చెప్తారని తెలిపారు. ఎమ్మెల్సీలు మురుగుడు హనుమంతరావు, కౌరు శ్రీనివాస్. కాకినాడ జిల్లా తునిలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో జిల్లా వైద్యాధికారి మెరుపుదాడులు చేశారు. ఆసుపత్రి పరిసరాలు, మెడికల్ ల్యాబ్లను క్షుణ్ణంగా పరిశీలించి రికార్డులు తనిఖీ చేశారు అధికారులు. రిజిస్ట్రేషన్స్ ఉన్న లైసెన్స్ రెన్యూల్ చేసుకుని పలు ఆసుపత్రుల తీరుపై జిల్లా వైద్యాధికారి ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో అనుమతులు లేని జ్యోతి డయాగ్నోస్టిక్స్ సెంటర్ని సీజ్ చేశారు అధికారులు. లైసెన్స్ రెన్యూల్ చేసుకున్న ఆసుపత్రులకు నోటీసులు జారీ చేశామన్నారు జిల్లా వైద్యాధికారి నరసింహనాయక్. అన్ని ఆసుపత్రుల్లో ధరల పట్టిక, సేవలు, డాక్టర్ల వివరాలు పెట్టాలని సూచించారు. అనుమతులు తీసుకున్న ప్రదేశంలోనే ఆసుపత్రులు, ల్యాబ్స్ నడపాలన్నారు వైద్యాధికారి నరసింహ. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో 2వ రోజు ఘనంగా జరుగుతోంది. ఉదయం 7 తలల పెద్ద శేషవాహనంపై పరమపద వైకుంఠనాథుని అలంకారంలో అమ్మవారు
భక్తులకు కనువిందు చేశారు. మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్క భజనల మధ్య అమ్మవారు ఆలయ 4 మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. అడుగడుగున భక్తులు కొబ్బరికాయలు కొట్టి కర్పూర హారతులు వెలిగించి అమ్మవారిని దర్శించుకున్నారు. సర్పరాజైన శేషుని వాహన సేవను తిలకించిన వారికి యోగశక్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఐడీఓసీ కార్యాలయంలో దిశ సమావేశానికి హాజరయ్యారు ఎంపీ కడియం కావ్య. డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కోఆర్డినేషన్ అండ్ మానిటరింగ్ కమిటీలో ప్రధానంగా జిల్లా స్థాయిలో వివిధ అభివృద్ధి పథకాల అమలును పర్యవేక్షిస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాల అమలులో సమన్వయం సాధించి అభివృద్ధిని ప్రోత్సహించడానికి కృషి చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాల అమలు తీరును వివిధ శాఖల అధికారుల ద్వారా ఎంపీ కావ్య అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్ శర్మ, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్ అండ్ అడిషనల్ కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం పరిధిలో అలుబాక గ్రామ శివార్లో ఇసుక లారీలు అడ్డుకున్నారు గ్రామస్తులు. వందల కొద్దీ లారీలు గ్రామం మీదుగా వెళుతూ ఉండడంతో పంట చేల్లోకి దుమ్ము పడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు రైతులు. దీంతో భద్రాచలం వెంకటాపురం ప్రధాన రహదారిపై గ్రామస్తులంతా లారీలను అడ్డగించి నిరసన తెలిపారు. లారీలు వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. వీరికి బీఆర్ఎస్, సిపిఎం, బీజేపీ నాయకులు గ్రామస్తులకు మద్దతు తెలియజేశారు. ఉన్నతాధికారులు స్పందించి ఇసుక క్వారీల నుంచి తమ గ్రామం మీదుగా కాకుండా వేరే మార్గం గుండా పంపాలని కోరారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ప్రజారోగ్యానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి. రాష్ట్రంలో అత్యవసర చికిత్సలు సైతం కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో డయాలసిస్ పేషెంట్లకు 5 నూతన బెడ్లు, ఆసుపత్రిలోని మహిళల కాన్పుల విభాగానికి నూతన పరికరాలను మంత్రి రాంప్రసాద్ ప్రారంభించారు. ప్రజల సౌకర్యాలను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యుల్ని మంత్రి రాంప్రసాద్ రెడ్డి సన్మానించారు. తిరుపతి జిల్లాలో 63 గ్రామాలను కలపాలని నిర్ణయం తీసుకున్నామన్నారు ఎంపీ గురుమూర్తి. కార్పొరేషన్ నుంచి గ్రేటర్ అయితే జనాభా పెరుగుతుందన్నారు. దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు ఎక్కువగా వస్తాయన్నారు. దీని ఆధారంగా తిరుపతి రూరల్లో ఉన్న బ్రాహ్మణపట్టు, కుంట్రపాకం, గాంధీపురం, పెరుమాళ్లపల్లి, పూదిపట్ల, చంద్రగిరి మండలంలో రాయలపురం, బుచ్చినాయుడుపల్లి, పిచ్చినాయుడుపల్లి, రేణిగుంట మండలంలో అత్తూరు గ్రామం, రామచంద్రాపురం మండలంలో సి రామాపురం గ్రామాలను కలుపుతూ జిల్లాలో కలుపుతున్నట్లుగా వెల్లడించారు. కార్పొరేషన్కు ప్రస్తుతం ఆదాయం కంటే విలీనంతో మరింత ఆదాయం పెరుగునుందన్నారు ఎంపీ గురుమూర్తి. బాపట్ల జిల్లా అద్దంకి జె పంగులూరు మండలం ముప్పవరం పిఎస్ఎన్సిసి ఉన్నత పాఠశాలలో ఉచిత సైకిళ్లను మంత్రి గుట్టిపాటి రవికుమార్ పంపిణీ చేశారు. సిఎస్ఆర్ గ్రాంట్స్ ద్వారా కూడా ఆసిస్ట్ అనే సంస్థ విద్యార్థులకు 110 సైకిళ్లను ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు నియోజకవర్గంలో వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు 10,000 సైకిళ్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. రాజకీయ రంగులేం లేకుండా మంత్రి లోకేష్ నేతృత్వంలో విద్యార్థులకు బుక్స్, షూస్, యూనిఫామ్ ఇవ్వడం జరిగిందన్నారు మంత్రి గొట్టిపాటి. విద్యార్థులు కష్టపడి చదువుకుని మంచి మార్కులతో ఉద్యోగం సంపాదించుకోవాలని కోరారు. మాదక ద్రవ్య రహిత తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. గాంధీ మెడికల్ కళాశాల ఆడిటోరియంలో జరిగిన నషా ముక్త్ భారత్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాదక ద్రవ్యాల నియంత్రణపై గాంధీ ఆసుపత్రి వైద్య విద్యార్థులకు, యువతకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిలియా, హైదరాబాద్ కలెక్టర్ హరిచంద్ర, ఈగల్ టీం రామచంద్రన్, వైద్య విద్యార్థులు, నర్సింగ్ విద్యార్థులు హాజరయ్యారు. నార్కోటిక్ అధికారులు వైద్య విద్యార్థులచే మాదక ద్రవ్యాలను అరికట్టేలా కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. పాఠశాల, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు ఇటీవల మాదక ద్రవ్యాలు, గంజాయికి బానిసలుగా మారుతున్న తరుణంలో వారిలో అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నట్లు మంత్రి లక్ష్మణ్ తెలిపారు. విశాఖపట్నం సింహాద్రి అప్పన్న స్వామిని ఎమ్మెల్యే బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. కప్పస్తంభం ఆలింగనం, అలాగే ఆలయ గర్భగుడిలో ప్రత్యేక పూజలు అనంతరం వేద మంత్రాల ఆశీర్వచనం అందజేశారు ఆలయ అర్చకులు. అఖండ 2 సినిమా విజయం కావాలని అప్పన్నను దర్శించుకున్నట్లు ఎమ్మెల్యే బాలకృష్ణ తెలిపారు. ఇక ఈ సినిమా విడుదలకు ముందు ఎప్పుడూ సింహాద్రి అప్పన్నను దర్శించుకోవడం ఆనవాయితీ అన్నారు దర్శకుడు బోయపాటి శ్రీను. కూటమి ప్రభుత్వం సంక్షేమంలోనే కాకుండా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు. పల్నాడు జిల్లా నరసరావుపేట ఎన్టీఆర్ కాలనీ
సీసీ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమానికి మంత్రి గోటిపాటి రవికుమార్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొన్నారు. ఈ ప్రాంత ప్రజలు సంతోషంగా జీవించేందుకు కావాల్సిన వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే చదలవాడ. కాలనీకి సైడ్ కాలువలు వెంటనే పూర్తి చేసి మౌలిక వసతులు వేసవిలో పూర్తి చేస్తామని తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పాలంపేట గ్రామంలో గల రామప్ప దేవాలయం సమీపంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. వెంకటాపూర్ మండలంలోని రామప్ప సరస్సు మధ్యలో బటర్ఫ్లై గార్డెన్ నిర్మాణానికి మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. ఈ గార్డెన్లో శివపార్వతుల విగ్రహంతో పాటు స్వాగత కాకతీయ తోరణం శిల్పాలను ఏర్పాటు చేయడంతో పర్యాటకులకు సేదతీరేందుకు కనువించేసే విధంగా గార్డెన్ నమూనా నిర్మించారు. రాచకొండ బ్రిలియంట్ ఇంజనీరింగ్ కాలేజీలో చోరీని ఛేదించారు రాచకొండ పోలీసులు. అరెస్ట్ అయిన 3 నిందితుల్లో ఒకరు మైనర్ ఉన్నట్లు గుర్తించారు. ఫరారీలో మరో 3 ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు. గుజరాత్కు చెందిన A3 నిందితుడు రాజ్ మనోహర్ పవార్, మధ్యప్రదేశ్కు చెందిన A4 రితిక్ మోహిత్ ఒక మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి 37 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.